హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాజెక్ట్స్. ఇవాళ మన వీడియోలో రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి అయితే ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ 3 హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. సో ప్రజెంట్ అయితే 2 హౌసెస్ మాత్రమే సేల్కి ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈ హౌసెస్ గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మా ఫర్దర్ వీడియోస్ కూడా మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్గా అయితే వస్తాయి. సో ఇంకా ప్రాజెక్ట్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఈ హౌసెస్ వచ్చేసరికి 178 స్క్వేర్ యార్డ్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. G+1 అయితే వస్తుంది. కింద మీకు డబుల్ బెడ్రూము, పైన ట్రిపుల్ బెడ్రూమ్ అయితే వస్తుంది. ఇది మొత్తం కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి. మీరు ఈజీగా 2 కార్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈస్ట్ ఫేస్తో ఉన్న హౌస్ అండి ఇది. మీరు లోపల ఎంట్రీ కనుక చూసుకున్నట్టయితే టేక్ వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి పూజా రూము, కిచెన్ అయితే వస్తుంది. ఓపెన్ కిచెన్ అండి. ర్యాక్స్, ఫాల్ సీలింగ్ కూడా ఉన్నాయి. ఇది మొత్తం కూడా హాల్ అండి. చాలా స్పేషియస్గా అయితే ఉంది. మంచి వెంటిలేషన్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇది. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇది కామన్ వాష్రూము అండ్ చాలా స్పేషియస్గా ఉంటుంది ఇది కూడా. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. మాస్టర్ బెడ్రూమ్లో మీకు ర్యాక్స్, విండోస్, ఫాల్ సీలింగ్ విత్ లైట్స్తో అయితే ఉంది. చాలా స్పేషియస్గా అయితే ఉందండి. ప్రాపర్ వెంటిలేషన్తో ఉంది. అండ్ ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూము. 178 స్క్వేర్ యార్డ్లో ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది ది బెస్ట్ హౌస్ అనేది చెప్పుకోవచ్చండి. మీరు కింద రెంట్కి ఇచ్చుకొని పైన స్టేయింగ్కి ఉండడానికి కూడా చాలా బాగుంటుందండి ఇది. అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ సెకండ్ బెడ్రూమ్ నుండి బయటికి ఇలా దారైతే ఉందండి, చూడొచ్చు. ఇది మొత్తం కూడా కార్ పార్కింగ్. మీకు ఇందులో ఇక్కడ 2 కార్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు అండ్ 4 బైక్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. అండ్ మనకి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే బోరు, సంపు కూడా ఉంది. మీకు బోర్ వచ్చేసరికి 700 ఫీట్లో ఉందండి. మనకి 300లో వాటర్ అయితే వచ్చాయి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎలా ఉంటుందో చూపించేస్తాను. ఫస్ట్ ఫ్లోర్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK అయితే ఇచ్చారు. అండ్ మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే మీకు టేక్ వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి. చూడొచ్చు, చాలా యూనిక్గా అయితే డిజైన్ చేశారు. మీకు ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుందండి. చూడొచ్చు, చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. అండ్ ఇది మొత్తం కూడా హాలు. అండ్ మీకు పైన ఫాల్ సీలింగ్ కూడా ఉంది. అండ్ విత్ లైట్స్తో అయితే ఉందండి. ఇదైతే డైనింగ్ ఏరియా అయితే వస్తుంది. అండ్ ఓపెన్ కిచెను అండ్ పూజా రూమ్ అండి ఇది. మీకు కిచెన్లో ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి యూటిలిటీ ఏరియా అండి. వాష్ ఏరియా అయితే వస్తుంది ఇది. అండ్ ఇది ఒకటి కామన్ వాష్రూము. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి 3 BHK అండి. మీకు 2800 SFT అయితే వస్తుంది. కింద పైన చూసుకున్నట్లయితే మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. కింద డబుల్ బెడ్రూము, పైన ట్రిపుల్ బెడ్రూమ్ అండి. మొత్తం 5 బెడ్రూమ్స్ అయితే వస్తాయి. 178 స్క్వేర్ యార్డ్లో G+1తో కన్స్ట్రక్షన్ చేసిన రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి అయితే ఉంది. ది బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో వెరీ రీజనబుల్ ప్రైస్లో ఈ హౌసెస్ అనేది మనకి సేల్కి అయితే ఉన్నాయండి. 2 హౌసెస్ సేల్కి ఉన్నాయి ఇందులో. అండ్ ఇందులో యూజ్ చేసిన ప్రతి మెటీరియల్ కూడా ప్రీమియం క్వాలిటీతో అయితే యూజ్ చేశారండి. రెడ్ బ్రిక్తో అయితే ఈ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మీకు 80% వరకు బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ హౌసెస్కి. ఎవరైతే 178 స్క్వేర్ యార్డ్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ది బెస్ట్ హౌస్ అండి. మెయిన్ రోడ్ మీద నుండి జస్ట్ 1/2 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది. మరి ఈ హౌస్ లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి బండ్లగూడ జాగీర్, మెయిన్ రోడ్ మీద నుండి జస్ట్ 1/2 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది. అప్పా జంక్షన్ దగ్గర అయితే వస్తుందండి. మనకి ORR ఎగ్జిట్ నెంబర్ 18 అయితే వస్తుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో వెరీ రీజనబుల్ ప్రైస్లో ఈ హౌసెస్ అనేది మనకి సేల్కి అయితే ఉన్నాయి. ఎవరికైతే ఈ హౌసెస్ కావాలనుకుంటారో వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేశారంటే మేము ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.